ఈ న్యూమరికల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బాంబర్ ప్లేన్ మూవ్స్ హారిజాంటల్లీ విత్ స్పీడ్ 500 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. అంటే బాంబర్ ఏం చేస్తున్నాడు, ఎంత స్పీడ్ పోతుందట, 500 మీటర్ పర్ సెకండ్స్తో పోతున్నాడట. సో అండ్ ఏ బాంబ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఇట్ స్ట్రైక్స్ ద గ్రౌండ్ ఇన్ 10 సెకండ్స్. 10 సెకండ్స్లో రిలీజ్ చేశాడు, అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చాడండి 10 సెకండ్స్ అని చెప్పేసి. సో ద యాంగిల్ అట్ విచ్ ఇట్ స్ట్రైక్స్ ది గ్రౌండ్ విల్ బీ. సో స్ట్రైక్ చేసిన తర్వాత మనకి వెలాసిటీ ఇలా వెళ్తుంది కదా మరి. సో ఈ కాంపోనెంట్ ఈ యాంగిల్ అడుగుతున్నాడు అండి మనకి. ఈ యాంగిల్ అడిగినప్పుడు నేను ఏం చేశాను అంటే ఇటు సైడ్ విఎక్స్, ఇది వివై కాంపోనెంట్ తీసుకున్నాను మనం. ఓకే, సో యూఎక్స్ మనకు తెలిసినప్పుడు యూవై ఏమవుతుంది మనకి, యూవై అనేది 0 అయిపోతుంది. యూవై అనేది 0 అయిపోతుంది, అవునా, తెలుసా కదా. మరి యూఎక్స్ 500 మీటర్స్తో ఇట్లా అదే వెలాసిటీతో వస్తే అదే యూఎక్స్ విఎక్స్ అయిపోతుంది. విఎక్స్ ఈక్వల్స్ 500 మీటర్స్. ఈ యాంగిల్ కావాలంటే మనకి ఏం కావాలి, ఆపోజిట్ బై బేస్ కావాలి. ఆపోజిట్ బై బేస్ అంటే ఆపోజిట్ ఏముంది, వివై ఉంది, విఎక్స్ ఉంది. వివై బై విఎక్స్, ట్యాన్ తీటా తీసుకుందాం మనం. ఓకే, ట్యాన్ తీటా మనకి ఆపోజిట్ బై బేస్ మనకు తెలిసింది ట్యాన్ తీటా. ఓకే, ట్యాన్ తీటాని మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనకి విఎక్స్ తెలిసిందే మనకి. అదే విఎక్స్ అయింది కాబట్టి 500 మీటర్లు. వివై తెలియదు కాబట్టి వివై కోసం నేను ఇచ్చేసానండి. వి ఈక్వల్స్ యూ ప్లస్ ఏటీ. సో వివై కాంపోనెంట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే యూవై అనేది ఇక్కడ 0 అయిపోయింది. సో మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 తీసుకున్నాను. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ ఈజ్ ఈక్వల్స్ 10 అయిపోయింది. ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే వివై ఈజ్ ఈక్వల్స్ 10 × 10 100 అయిపోయింది. 100 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు వివై వచ్చింది, విఎక్స్ వచ్చింది, మరి ట్యాన్ తీటా చేయొచ్చు కదా మనం. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు వివై బై విఎక్స్, 100/500, అవునా. సో 1/5 అంటే వాడు చూడండి తీటా tan ఇన్వర్స్ టర్మ్స్లో ఇచ్చాడు కాబట్టి మనం tan ఇన్వర్స్ అడి తీసుకెళ్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ 1/5. సో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ మనకు ఆన్సర్ అండి.